తండ్రికి స్తోత్రాలు. ఇదిగోనైనా మరి నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం దేవా. మీ మాట నుంచి మేము బ్రతుకుతాం కనుక నాయనా అందరికీ మీకు విలువైన పరిశుద్ధమైన మాటలకు వినిపించండి దేవా. ఈ సమయాన్ని ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నాం. నీకు మహిమకరంగాను చేరువచ్చిన ప్రతి బిడ్డకి దీవెనకరంగా చేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వెళ్ళుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సామెతల గ్రంథము. దయచేసి అందరూ పరిశుద్ధ బైబిల్ తెరవాలని మనవి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందడు. దేవునికి స్తోత్రం. మరొకసారి చదువుకుందాం. వల్ల అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. మొదటి మాట ఏంటండి? అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందడు. రెండు విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ యొక్క ఇప్పుడున్న సమాజంలో మనం చూస్తే చాలా మంది దొంగతనానికి అలవాటు పడేవారు చాలా మంది ఉంటారు. వారు చేసిన దొంగతనము న్యాయస్థానంలో కావచ్చు, లేదంటే పోలీసు వారి దగ్గర కావచ్చు. వారు ఎలాగ చెప్తారంటే, నీవు దొంగతనం చేస్తావంటే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఒప్పుకుంటారండి. ఫలాది నేను దొంగిలించాను, ఫలానది నేను దోచుకున్నాను అని ఆ యొక్క స్టేషన్లో కావచ్చు, న్యాయస్థానంలో కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు నేను దొంగతనం చేస్తామని ఒప్పుకుంటారు. వారికి శిక్ష పడుతుంది. ఆ శిక్ష అనుభవించిన తర్వాత బయటకు వస్తారు. మరలా వారి జీవితం ఎలా ఉంటుందంటే మరలా అది విడిచిపెట్టరు. మరలా ఏం చేస్తారు? ఈ దొంగతనము మరలా ప్రారంభిస్తారు. అంటే ఇక్కడ మనం ఈ యొక్క వచనం మనం అర్థం చేసుకుంటే మొదటి మాట ఏంటి? అతిక్రమములు. అంటే దీనికి అర్థం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన పని, దేవునికి అయిష్టమైన పని, తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. చాలా మంది మనకి ఏమనుకుంటామంటే మనం వర్ధిల్లాలి, మనం చేసిన పనిలో వర్ధిల్లాలి, మన కుటుంబము వర్ధిల్లాలి. చాలా మంది ఆశపడతారు. కానీ మొదటి మాట ఏంటంటే అతిక్రమములు దాచిపెట్టుకుంటూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు చేస్తూ, చెప్పాలంటే బాధ పెడుతూ, ఆ విషయాన్ని మనం దాచిపెట్టుకుంటూ జీవించాలని కోరుకుంటే అది పొరపాటు. అందుకే చాలా వివరంగా అతిక్రమములను దాచిపెట్టేవాడు ఖచ్చితంగా వర్ధిల్లడు, ఖచ్చితంగా వృద్ధి చెందడు, వారి కుటుంబంలో అభివృద్ధి ఉండదు. మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుకే దొంగ ఒప్పుకుంటాడు కానీ దొంగతనం చేయడానికి మరలా ప్రయత్నిస్తాడు, దాన్ని విడిచిపెట్టడం. మరలా యథాస్థితి తన జీవితం కొనసాగిస్తాడు. అలాగంటే మరలా వెళ్తాడు, ఒప్పుకుంటాడు, నేను చేసుకున్నాను ఒప్పుకుంటాడు, చేసిందల్లా ఒప్పుకుంటాడు కానీ విడిచిపెట్టడు. అంటే ఇక్కడ మరలా మనం పాత నిబంధనకి వెళ్దాం. ఆది కాండంకి వెళ్దాం. ఆది కాండం 3వ అధ్యాయం. ఆది కాండము 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా పుట్టిన గనుక
భయపడి దాక్కుంటే నేను. అందుకైనా నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అని అడిగాను. అందుకు అతడు, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ వలనే చాలు. చాలు 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 థ్యాంక్ యూ. ఇక్కడ మరలా మొదటికి వద్దాం. మనం అందరం ఈ యొక్క వృత్తాంతము, ఈ యొక్క సందర్భము చాలా మాటలు విన్నాం. ఓకే, మొదటిగా దేవుడు ఏం చెప్పాడు? ఆజ్ఞ ఇచ్చాడు. ఇది మనందరికి తెలుసు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఈ పళ్ళు మీరు తినకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. తెలుసు కదా. అది మొదట ఎవరు తిన్నారు? అవ్వ తిన్నది. అవ్వ తినంత ఎవరు తిన్నారు? ఆదాముకి ఇచ్చింది. ఇదంతా మనకి తెలుసు. ఇక్కడ చూస్తే ఇందుకే ఈ ప్రపంచం అంతా ఈనాటి వరకు పాపంలో ఎందుకు ఉంటుందంటే, ఆదాము ఏమంటున్నాడంటే దేవుని యొక్క స్వరం విని మొదటి ఏం చేశాడు? దాక్కున్నాడట భయపడి. అందుకే మనం ఆలోచన చేస్తే ఒక్కొక్కరిని వాక్యం ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే వారిని హృదయాన్ని తాకుతుంది. వారిని చేసింది దేవుడు ఏం చేస్తాడు? బయట పెడతాడు. అందుచేత దేవుని స్వరం ఎప్పుడైతే వినబడిందో ఆదాముకు భయపడాడు. భయం వచ్చింది. భయం రాగానే ఏం చేశాడు? దాక్కున్నాడు. ఇప్పుడు దేవుడు నేరుగా వచ్చాడు. ఎందుకు నువ్వు దాక్కున్నావు అంటే, నేను తినవద్దన్న పండుని తిన్నావా అని అడిగాడు. ఎస్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆదాము ఏం చెప్పాలి? ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా? ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. అతిక్రమములు దాచుకున్నాడు. ఒప్పుకోలేదు. ఏం చెప్తున్నాడు? నాయనా నీవు ఇచ్చావు కదా నాయనా అవ్వనే. ఒప్పుకుంటున్నాడు ఒప్పుకుంటున్నాడు. అక్కడ సాకులు చెప్తున్నాడు. నువ్వు ఇచ్చావు కదా అవ్వనే. అగో ఆమె వెళ్ళింది, తినేది, నాకు కూడా పెట్టేసింది, తినేసాను. ఇక్కడ చూద్దాము. ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు. ఒప్పుకోకపోతే ఎలా విడిచిపెడతాడు? విడిచిపెట్టలేడు. రెండు చేయలేదు. అందుకే దుర్మార్గుడు పుట్టాడు. ఎవరు? కయ్యేను. ఎవరు పుట్టారు? కయ్యేను. అందుకే మనం చేసే పనిలో కూడా మనం ఏ రీతిగా ఉంటామో మన బిడ్డలు కూడా, మీకు వచ్చిన బిడ్డలు కూడా వాళ్ళు ఎలాగే ఉంటారంటే వ్యతిరేకంగా ఉంటారు. వ్యతిరేకంగా జీవిస్తారు. నీకు వ్యతిరేకంగా ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా ఉంటారు. వ్యతిరేకంగా జీవిస్తారు. ఇప్పుడు కయ్యను వచ్చాడు. ఓకే అయిపోయింది. ఆదాము దగ్గర అమ్మని అడుగుతున్నాడు, అమ్మ నువ్వు చేసిన పని ఏంటి? నువ్వెందుకు దాక్కున్నావు? నాయనా నువ్వు చేసినటువంటి సర్పం చేసావు కదా. సర్పం వచ్చి నన్ను మోసపుచ్చింది. తను చేసింది ఒప్పుకుందా? ఒప్పుకోకుండా ఎలా విడిచిపెడుతుంది? అక్కడ ప్రారంభమైందండి. తను అతిక్రమమును దాచిపెట్టుకున్నారు. ఎలా వర్తిల్లుతారు? దేవుని దగ్గరికి ఎలా రాగలుగుతారు? వస్తారా ధైర్యంగా? ఎందుకు ఆ పరిస్థితి అంటే, ఇక్కడ మనం ఇంకొక విషయం మనం అర్థం చేసుకుంటాం. ఒకప్పుడు నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? ఒకప్పుడు నీ జీవితం ఎలాగుంది? నువ్వు నీ సహవాసము దేవునితో సమాధానం ఎలాగుంది? నువ్వు ఎంత చక్కగా ప్రార్థన చేసి నువ్వు ధైర్యంగా ఎలాగనుకో దేవుడిని? ఎందుకనుకో చెప్పాలి. మనలో ఏమి లేదు. అతిక్రమం లేనప్పుడు నువ్వు దేవుడితో ఎలా మాట్లాడతావు? నా తండ్రి నేను తన బిడ్డని నేను అన్ని చెప్పుకుంటాను. దేవుడు ధైర్యంగా వచ్చి దేవుడి సన్నిధిలో చెప్పుకుంటాను. అదే నీలో అతిక్రమములు దేవునికి వ్యతిరేకమైన పనులు నీ హృదయంలో ఉంటే, దేవునికి అయిష్టమైన విషయాలు నీలో ఉంటే, ఇప్పుడు చెప్పు నువ్వు దేవుడి దగ్గర వస్తావా? అందుకే సన్నిధానంలో రాలేరు. దేవుని స్వరం అంటే మనకి భయం. ఎందుకంటే మన జీవితం బయటపడుతుంది. మన చీకటి జీవితం బయటపడుతుంది. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. అందుకే భయపడి ఆదాము చెట్టు చాటున దాక్కున్నాడంట. దేవుడికి తెలియదా? తెలుసు.
అంటే నీ మాట గురించి ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఒప్పుకుంటావా? ప్రభా నేను ఒప్పుకుంటానయ్యా, నేను ఒప్పుకుంటున్నానయ్యా, నేను ఇది చేశానయ్యా, ఈ రోజు నేను ఎలా ఉన్నానయ్యా, నన్ను క్షమించిన ఆయన అన్నప్పుడు నువ్వు దాన్ని ఖచ్చితంగా తర్వాత ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నేను నిజం చెప్తాను, దేవుని సన్నిధిలో సేవకుల ముందు నిజం చెప్తాను, ఓకే మంచిదే, నువ్వు సినిమాకి వెళ్ళవచ్చు, సినిమా హాల్లో కూర్చోవచ్చు, నేను ఈ రోజు నువ్వు చెప్పచ్చు, నువ్వు దేవుని సన్నిధి చెప్పచ్చు, కానీ తర్వాత ఏంటి? నువ్వు విడిచిపెట్టాలి. నేను చెప్పేశాను దేవుని, నేను చేసి చెప్పేశానంటే కుదురుతుందా? చెప్పాలి. ప్రభా నేను ఈరోజు డ్రింక్ చేశానయ్యా, నన్ను క్షమించండి, విడిచిపెట్టు. దానికి అర్థం ఉంటుంది. నేను ఇది చేశానయ్యా, ఈ రోజు నీకు వ్యతిరేకం చేశాను, నన్ను క్షమించయ్యా, అప్పటి నుంచి ఆ నిమిషం నుంచి విడిచిపెట్టు. దానికి అర్థం ఉంటుంది. ఎందుకు మనకి ఎందుకు పనికిరాని మాటలు ఎందుకు దేవుని సన్నిధిలో చెప్తాం? అనాక్షరం లేని, జ్ఞానం లేని మాటలు ఎందుకు పలుకుతాం? దేవుడు ఏమన్నా అమాయకుడా? లేదా క్షమించే సిద్ధ మనసులో దేవుడు అనుకుంటున్నావా? ఎప్పటికప్పుడు అక్షతను ఆలోచిస్తే ఈ సామెతల గ్రంథంలో తన అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. తర్వాత మాట ఏంటి? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. మంచి మాట ఏంటి? కనికరం పొందుతారంట. దేవుని కనికరం ఎలా ఉంటుంది? నిత్యం ఉంటుంది. ఇంకోటి కూడా చూద్దాము. కీర్తన గ్రంథంకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 32వ కీర్తన మొదటి చరణం. 32వ కీర్తన మొదటి చరణం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చాలండి. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు మహారాజ్ గారు. చాలా మంది దావీదు మహారాజ్ ఏ తప్పు చేస్తారు చాలా మంది చెప్పేస్తారు. ఓకే, చేశారు ఆయన, పరిశుద్ధుడు. నిజంగా ఆయన దావీదు మహారాజు గొప్ప రాజు, మంచి జ్ఞానం కలిగిన రాజు ఆయన. కానీ తను ఎలా ఒప్పుకున్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో 5వ వచనం వెళ్దాం. నా దోషమును కప్పుకొనగా, మొదటి మాట, నీ ఎదుట నా పాపను ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. చూసా ఎంత చక్కగా ఒప్పుకుంటున్నాడు దావీదు మహారాజు. తనున్న స్థానంలో నీవుంటే నువ్వు పలకగలవా ఈ మాటలు? నేను రాజును కదా, నేను ప్రజల్ని పరిపాలిస్తున్నాను కదా, నాకు ఎన్ని ఉన్నాయి అన తనకి గర్వం లేకుండా, అహంకారం లేకుండా దేవుని సన్నిధిని ఎలా ఒప్పుకుంటున్నాడండి? నా దోషం నేను కప్పుకునక అంటే ఏంటి? దేవుడికి చెప్తున్నాడా? నా దోషము నా పాపమును దేవుని ఎదుట నేను కప్పుకొనక ఒప్పుకుంటున్నాడు. ప్రతిది దావీదు మహారాజు చేసిన ప్రతి తప్పు, అంటే ప్రతిది కాదు, ఆయన ఒకే ఒక తప్పు చేశారు. స్త్రీ విషయంలో, ఒక స్త్రీ విషయంలో ఒక తప్పు చేశారంటే మరలా ఆయన వెను తిరగలేదు, విడిచిపెట్టారు ఆయన. అందుకే ఆయన యుద్ధంలో దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన ఏది కావాలని చేశాడు దేవుడు. ఆయన పక్షాన దేవుడు యుద్ధం చేశాడు, ఎన్నో విజయాలు ఇచ్చాడు. ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో, దేవా నేను తప్పు చేశానయ్యా. ఇంకోటి తెలుసా? చేసిన తప్పుకి దేవుడు విడిచిపెట్టడం, అనుభవించాలి, నీవే అనుభవించాలి. ఎందుకంటే దావీదు కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు దావీదు పూర్తిగా అర్థమైంది, ఈ మహారాజుకి పూర్తిగా అర్థమైంది. దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, ఇప్పుడు విడిచిపెట్టాడు. సరే, ఇంకోటి చూద్దాం. లూకాసు వార్తకు వెళ్దాం. ఇంకొక గ్రంథంకి వెళ్దాం. లూకాసు వార్త
15వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశం ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. ఇది ఉపమానం. యేసు ప్రభువు వారు ఉపమానం చెప్తున్నారు. ఒక మనుష్యుడు నేను, అతనికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు, చిన్న కుమారుడు ఏమడుగుతున్నాడు? నాకు కావలసిన, నాకు సంబంధించినటువంటి, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చే, నేను వేరే దేశానికి వెళ్ళి వ్యాపారం చేసి సంపాదించుకుంటాను. సరే, తండ్రి ఇచ్చేశాడు. కానీ ఏ దేశానికి వెళ్ళాడో ఆ దేశానికి కరువు వచ్చింది. సమస్తము నష్టపోయాడు. ఒక దీనుడిగా నిలబడ్డాడు. చివరికి ఆ దేశ నివాసుడైనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అంటే చాలా ఆకలేస్తుంది అన్నమాట, తన పొలంలో పందులు పెంచుతున్నాడు, దాంట్లో పెట్టాడు. అయినా సరే అక్కడ దొరకలేదు. ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? చెప్పాలి. ఎవరు గుర్తుకొచ్చారు? తండ్రి గుర్తుకొచ్చాడు. ఒక స్థితిలో మనం కూడా, నీకు బలం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు దేవుడు కనిపించడు. నీకు పేరు ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు నీకు దేవుడు కనిపించదు. ఎప్పుడైతే నువ్వు కోల్పోతావో, ఇవన్నీ నువ్వు కోల్పోతావో, ఇప్పుడు ఎవరు గుర్తుకొస్తారు? పరమ తండ్రి గుర్తుకొస్తారు. యేసయ్య గుర్తుకొస్తాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు గుర్తుకొస్తారు. ఏమనిపిస్తుంది అప్పుడు? అయ్యో నేను ప్రార్థన చేస్తే ఎంత బాగుండును, అయ్యో నేను మందిరానికి వెళ్తే ఎంత బాగుండు, నేను ఎందుకు ఈ యొక్క తరుణాన్ని, ఎందుకు భాగ్యాన్ని పోగొట్టుకున్నాను? అప్పుడు నేను ఎలాగున్నాను, ఇప్పుడు నా స్థితి ఎలాగుంది? నా తండ్రి దగ్గర నేను ఉన్నప్పుడు, దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు, ప్రార్థించినప్పుడు, ఉపవాసం చేసినప్పుడు నాకు ఎంత సంతోషం, సమాధానం ఉంది. గుర్తుకొస్తాయండి. ఎలాగుండేది నా పరిస్థితి, నా జీవితం ఎంత బాగుండేది? ఎందుకు నాకు ఈ స్థితి? ఎందుకు నాకు ఈ పరిస్థితి ఇచ్చింది? ఆయన ఒక ఆలోచన మనకి వస్తుంది. అలాగే ఈ తప్పిపోయిన కుమారుడు ఆలోచన వచ్చింది తనకి. చూద్దాం నెక్స్ట్ ఏం చదువు. ఓకే, 14వ వచనం. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశపు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడిసాగి వెళ్ళి ఆ దేశస్థుల ఒకరి చెంత చేరెను. అతడు పందులను వేపులకు తన పొలంలోకి వాడిని పంపాను. వాడి పందులను తిని పొట్టుతో తన కడుపు నింపుకొను ఆశపడిన గాని ఎవడను వాడికి ఏమీ ఇయ్యలేదు. అయితే నెక్స్ట్ మాట ఏంటి? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, ఇప్పుడు బుద్ధి వచ్చిందట. ఏ బుద్ధి వచ్చింది? మళ్ళా చదువుదాం. ఇది 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొక్క ఎంతమంది కూలి వానరకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఆకలికి చచ్చిపోతున్నాను. ఆకలి మీద కొంతమంది తెలియదు కదండి. ఆకలి విలువ తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు. అంతేనండి. పరిస్థితులు తారుమారైపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఏం విలువ? ఆకలి విలువ తెలుస్తుంది. అట్టి రీతిగానే తన సమస్తం కోల్పోయాడు కాబట్టి ఇప్పుడు ఏమంటాడు చూద్దాం. అప్పుడు అనుకుంటున్నాడు, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపం చేసేది. ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? ఒప్పుకున్నాడా? ఏమని చెప్పండి? ఒప్పుకున్నాడా? ఏమంటున్నాడు?
నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు ఏంటి పరలోకమునకు ఏంటి? దేవుని రాజ్యం కదా. నేను రాజ్యానికి వ్యతిరేకంగా తప్పు చేశాను, పరలోక రాజ్యానికి తప్పు చేశాను, నేను విరోధముగాను నీ ఎదుట పాపం చేసేదని, ఇక మీదట నీ కుమారుని పెంచుకున్నట్టుకు యోగ్యత కాదు, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పేదనుకొని లేచి తండ్రి ఎదుగు వచ్చాను. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? మొదట ఏం చదవము? సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం ఏం చదివాము? తన అతిక్రమములు దాచిపెట్టుకో వర్తిల్లడు వాటిని ఒప్పుకొని. ఇప్పుడు ఏం ఒప్పుకున్నాడు? తప్పిపోయిన కుమారుడు చేసిన తప్పు ఒప్పుకున్నాడు. అయ్యా, పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, ఒప్పుకుంటున్నానయ్యా. ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు కదా, మరలా చదివితే కనుక ఆ జీవితాన్ని విడిచిపెట్టినట్టుంది. ఎందుకంటే ఆ దేశానికి వెళ్ళి దుర్యాపనం అంటే స్త్రీల సాంగత్యము, తాగుడికి బానిస, ఇవన్నీ ఏం చేశాడంటే తన ఆస్తిని పాడు చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు అంటున్నాడు, నేను పాపం చేశాను, ఒప్పుకుంటున్నానయ్యా, తప్పు చేశానయ్యా, నేను విడిచిపెడుతున్నానయ్యా. విడిచిపెడతానికి ఇక్కడ మాట్లాడేది ఎలాగ అర్థమవుతుంది? మనకి ఎలాగ అర్థమవుతుంది? ఇప్పుడు ఒప్పుకున్నాడు కదా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడే కనికరము పొందెను. చదివాం కదా ఇంతక సామెతల గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం చదివాం కదా. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరము పొందును. ఎలా కనికరం పొందాడు? ఎలా వాటిని విడిచిపెట్టాడు? ఎలా తెలుస్తుంది? ఇక్కడ మనం చదువుదాం వల్ల. ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుని కాను. నెక్స్ట్ మాట, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదునని లేచి తండ్రి ఎదుగు వెళ్ళాను. నిజంగా తగ్గించుకుంటే నిజంగా నువ్వు విడిచిపెడతావు. నీకు భయం ఉంటే విడిచిపెడతావు. ఈ తప్పిపోయిన కుమారుడు మొదట ఒప్పుకున్నాడు, అంతే, పాపం చేశానయ్యా తండ్రి, నీ సన్నిధిలో నేను వ్యతిరేకంగా పాపం చేశాను, నీ సన్నిధికి నీ పరలోక రాజ్యానికి సంబంధించిన అన్ని కూడా నేను తప్పు చేశాను, నా పాపం ఒప్పుకుంటున్నానయ్యా. ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడే కాబట్టి. ఇక్కడ అర్థమవుతుందన్నమాట, విడిచిపెట్టాడు కాబట్టి ఎవరి దగ్గరికి వచ్చాడు? తండ్రి దగ్గరకు వచ్చాడు. విడిచిపెట్టాడు కాబట్టి తండ్రి దగ్గరకు వచ్చాడు. మరి మనం ఏం ఒప్పుకుంటున్నాం? దేవుని సన్నిధిలో ఏది ఒప్పుకుంటున్నాం, ఏది విడిచిపెడుతున్నాం? అందుకే దావీదు అంటాడు, నా పాపాన్ని నేను కప్పుకోలేదయ్యా. ఎందుకు తెలుసా? నువ్వు పరిహరించే దేవుడు నాకు తెలుసయ్యా, నువ్వు క్షమించే దేవుడు అయ్యా, అందుకే నేను ఈ సన్నిధాన్ని విడిచిపెడుతున్నానయ్యా. మరలా నేను అటువైపు చూడను, అటువైపు వెళ్ళను, దుష్టుల ఆలోచన చెప్పున నడవను, కూర్చోను, నిలబడను, అటువంటి ఆలోచన రావు. నేను విడిచిపెడుతున్నానయ్యా, నీ సన్నిధానం ఒప్పుకుంటున్నానయ్యా, విడిచిపెడుతున్నాను. రెండు మాటలు మనం ఎప్పుడైనా చెప్పగలమా? చాలా కష్టమే. దాని కష్టమే కదా. ఈ ఆరాధనకు వచ్చిన నీవు ఈ వారం కావచ్చు, ఈ నెలంతటి కావచ్చు, లేదంటే ఈ సంవత్సరం కావచ్చు, లేదంటే ఈ రోజు కావచ్చు, లేదంటే ఒక గంట ముందు కావచ్చు, నువ్వు చేసిన దేవుని ఒప్పుకుంటావు. నిజమే. అదే నోటితో నువ్వు చెప్పగలవా, నేను విడిచిపెడుతున్నానయ్యా? ఎంత భారంగా ఉంటుందని మాట. విడిచిపెడుతున్న అర్థం ఏంటి? విడిచిపెట్టడం అంటే ఇంకా నేను ఆ ప్రాంతానికి వెళ్ళను, అటువైపు చూడను, అక్కడికి వెళ్ళను, మరలా అటువంటి ఆలోచన నేను విడిచిపెడుతున్నానయ్యా. నేను మరలా నాకు ఆలోచన రాదు, ఇక్కడితో పునిష్టం పెడుతున్నానయ్యా.
నువ్వు చెప్పగలవా ధైర్యంగా? దేవుని సన్నిధిలో చెప్పగలవా? లేదంటే ప్రతి వారం మనం కప్పుకుందామా? నువ్వు పరిహరించే దేవుడు కదా నాయన. ఈ వారం అంతా చేస్తావు పర్లేదు, ఆదివారం వచ్చి నువ్వు క్షమించేస్తావా? మరలా ఈ వారం అంతా పర్లేదు అనుకుంటున్నావా? కుదరదు. అందుకే తన అతిక్రమములు దాచిపెట్టేవాడు. అర్థమవుతుంది మాట. తన అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వృద్ధి ఉండదు, అభివృద్ధి ఉండదు, క్షేమం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఇవన్నీ మనిషికి కావాల్సినవి కదా. ఈ లేకపోతే ఎందుకు ఎంత ధనం ఉంది, ఎంత పేరుంది, ఎందుకు మనశ్శాంతి లేకపోతే, ఎందుకు సమాధానం లేకపోతే, నా బ్రతికి ఎందుకు అర్థమే కదా అనిపిస్తుందా? ఎంత ధనం ఉన్నా సరే, నీకు ఎంత పేరున్నా సరే, సంతోషము సమాధానం లేకపోతే ఎందుకు? అంత ధనం కలిగిన దావీదు మహారాజే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. విడిచిపెట్టడం అంటే ఏదో చెప్పులు విడిచిపెట్టినట్టు కాదు. అవి బయట విడిచిపెడతాం, మరలా వాటిని ఏం చేస్తాం, మరలా వేసుకుంటాం. అది కాదు. విడిచిపెట్టడం అంటే ఇంకా శాశ్వతంగా నువ్వు విడిచిపెట్టాలి. అప్పుడు వాడికి దేవుడు కనికరం చూపిస్తాడు, నీ మీద, నీ పట్ల దయ చూపిస్తాడు, నీ ఎదురు జాలి పడతాడు దేవుడు. ఇవన్నీ చేస్తానే. అందుకే మన హృదయంలో ఏదో పెట్టుకొని, మన మనసులో ఏదో పెట్టుకొని దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభా నేను ఇది చేశానయ్యా. ఎందుకు చెప్తాం తెలుసా దేవుడికి? మనం దేవుడికి ఎందుకు చెప్తాం తెలుసా? మన రహస్య పాపాలు ఎవరికి కనిపిస్తాయి? ముఖ కాంతులు కనిపించేస్తాయి. అందుకే మనకి వణుకు, భయము. అందుకే దేవుని స్వరముని పారిపోయాడు ఆదాము, దాక్కున్నాడు. ఎందుకంత పరిస్థితి ఏమొచ్చింది అంటే దేవుని తెలిసేదే కదా ఆదాముకి. తెలుసా? దేవుని స్వరం విన్నప్పుడు భయపడి పారిపోయి చెట్టు వెంట దాక్కున్నాడు. మనకెందుకు అంత పరిస్థితి? అందుకే వాక్యం అంటుంది, ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకి మేలు కలుగుతుంది, సమాధానం. సహవాసం అంటే సహవాసంలో ఎలా ఉంటారు? చాలా ధైర్యంగా ఉంటారు, దేవునితో మాట్లాడతారు. ప్రభా వందనాలు అయ్యా, నీకు అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది, నాకు ఇది కొద్దిగా ఉంది, ఎలా చెప్తావు? ఒక స్నేహితుడికి చెప్పాడు చెప్తావు. ఎందుకంటే దేవునికి నీ మధ్యకి ఎటువంటి వైర్యం లేదు, ఎటువంటి ఎడబాటు లేదు. కానీ ఆదాము వచ్చింది, పారిపోయాడు. ఓకే, ఇంకా ఆదాము లక్షణాలు మనలో ఉన్నాయా? ఆయన స్వరం మాట వాక్యం ఏంటంటే భయపడుతున్నావా? పారిపోతున్నావా? దాక్కుంటున్నావా? ఎన్ని మాటలు వస్తున్నాయి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి. పారిపోతున్నావా? ఆయన మాట ఏంటంటే హృదయాన్ని బద్ధ చేస్తుందా? హృదయం గుండెని. అందుకే మాట ఏంటంటే శుద్ధి పడ్డది. ఆయన మాట శుద్ధి పడ్డది. కనుక మనం ఆలోచన చేద్దాము. చివరికి ఇంకో గ్రంథం చదివి ముగించుకుందాం. యోబు గ్రంథము, యోబు గ్రంథం 22వ అధ్యాయం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. మీ గుడారం అంటే గుడారం అంటే అబ్రహం గారి కాలంలో, ఇస్సాక్ గారి కాలంలో, యాకోబు, ఈ గుడారం గురించి చెప్పట్లే. నీ గుడారం, నీ గుడారం, నీ హృదయం, నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ తలంపులు. మరలా చదవాలి. సర్వశక్తిని వైపు
నీవు తిరిగిన ఎడల అంటే ఏంటి? ఇక్కడ కూడా చెప్తున్నాను, ఇంత కూడా చెప్తున్నాను. నీవు తిరిగిన ఎడల అంటే ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల. నెక్స్ట్, నీ గుడారంలో నుండి దుర్మార్గము నుండి దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదేవు. ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు? ఏదో పెట్టిస్తున్న గంట ప్రార్థన చేత అయిపోద్దా? ఏం విడిచిపెట్టమంటున్నాడు? ఏదో హృదయాన్ని దాచుకొని భద్రపరచుకొని, లోకానికి సంబంధించిన భద్రపరచుకొని, మనసులో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని కన్నీరు ఖర్చుస్తూ దేవుని దగ్గరికి వచ్చి ప్రభా అని అంటే కుదురుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు? నీ గుడారంలో దుర్మార్గమును విడిచిపెట్టి. ఎలాగా? ఎంత దూరం? దూరంగా. ఒక్కొక్క మాట మనం అర్థం చేసుకుంటే చాలా అర్థవంతంగా ఉంటుంది. ఏమంటుంది? నీ గుడారం నుండి దుర్మార్గము దూరంగా తొలగించిన ఎడలా. ఎక్కడ? ఎలాగా? దూరముగా. తగ్గుపెట్టుకోమని చేశాడా? ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేశాడు, వచ్చేసాడు. ఇంకా నీ గుడారం నుండి దుర్మార్గము దూరంగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందేదేవు. అప్పుడు అభివృద్ధి పొందుతావు. అంటే టోటల్ గా మనం ఆలోచన చేస్తే, మొత్తానికి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఎవరి దగ్గర ఉందంటారు ఇదంతా? ఎవరిలో పొరపాటు ఉందంటారా? ఏమండి? నువ్వు వృద్ధి చెందాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, సమృద్ధి కలగాలన్నా ఇప్పుడు ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది? మనలో ఉంది కదండి. ఒకవేళ చేస్తే కనుక ఒప్పుకోవడం మంచిదే, గుడ్, మంచి అలవాటే. అంతకంటే మంచిది ఇంకోటి ఏంటి? విడిచిపెట్టడం. ఇదే దేవుని బిడ్డలకి కష్టమైన పని. ఏంటంటే ఇదే, అయ్యా నేను పాపినయ్యా, నేను పాపంలో పుట్టానయ్యా, పాపంలో పెరిగానయ్యా, పాపంలో జీవిస్తున్నానయ్యా. ఎన్ని మాటలు చెప్తాను సార్. నేను పాపినయ్యా ఎలా చెప్తారు? నేను పాపాత్ముడు రానయ్యా, నేను పాపినయ్యా, పాపంలో బ్రతుకుతున్నానయ్యా, జీవిస్తున్నానయ్యా. చెప్తాం కదా అందరూ, చెప్పడం అందరూ బాగా చెప్తాం. దేవుని సన్నిధిలో అందరూ ఒప్పుకుంటాం. కష్టమైన పని ఏంటంటే విడిచిపెట్టడమే. విడిచిపెట్టడమే కష్టమైన పని. ఒకవేళ నువ్వు విడిచిపెడితే చూడు, నీ జీవితం ఎలా మారుతుందో చూడు, నీ బ్రతుకు ఎలా మారుతుందో చూడు, నీ స్థితి ఎలా ఉంటుందో చూడు. విడిచిపెట్టు. దేవుడు గద్దిస్తున్నాడు మన ఈరోజు, హెచ్చరిస్తున్నాడు మనందరినీ, బుద్ధి చెప్తున్నాడు. విడిచిపెట్టు. ఒప్పుకో, మంచిదే. విడిచిపెట్టకపోతే చాలా ప్రమాదకరము, చాలా వెరీ వెరీ డేంజర్. చాలా కష్టాలు పడతాం మనం, ఇబ్బంది పడతాం మనం. అది ఎవ్వరు తీర్చలేదు. అందుకే తప్పిపోయిన కుమారుడు చివరికి తన స్థితి ఎలా వచ్చేసిందంటే ఆకలి విలువ తెలిసింది. అందుకే జాగ్రత్తగా ఉండాలి మనం. అంటే ఆ పరిస్థితి వచ్చిందంటే ఏంటి అర్థం? ఎలా ఉన్నాడు ఇంతకీ? అక్కడ మనం అర్థం చేసుకోవాలన్నాడు అనుకుంటున్నాను నేను. వస్త్రాలు కూడా ఉండవు. ఏమిటి? వస్త్రాలు కూడా ఉండవు. ఒక పూట గురించి ఆకలితో అలమడిస్తున్నాడు, ఏడుస్తున్నాడేమో. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి అంటే, అందుకే ఇదంతా అనుభవించాడు కాబట్టి తప్పిపోయిన కుమారుడు ఇంకొద్దయ్యా, నేను ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నానయ్యా. తండ్రి, నీకు విరోధంగా, పరలోకానికి సంబంధించిన విరోధంగా నేను ఏం చేయనయ్యా, ఇది ఇప్పటి వరకు చేసింది నేను ఒప్పుకుంటున్నాను, ఇప్పుడే విడిచిపెడుతున్నాను అన్నాడు. కాబట్టి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి కూడా ఏం చేశాడు? ప్రశస్తమైన వస్త్రాలు తొలగించాడు. వ్రేలికి ఏం పెట్టాడు? ఉంగరం పెట్టాడు. కాలికి చెప్పులు తొలగించాడు. అందుకే దేవుడు నిన్ను విడిచిపెడతాడా?
దేవుడే స్వయంగా నేను అలా ఆశీర్వదిస్తే, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఉంచాలనుకుంటే నువ్వు తప్పిపోతావా? దేవుడి నుంచి దూరం అయిపోతావా? దూరం అయిపోతే నువ్వు కష్టాలు పడతావు. దేవుడు వద్దనుకుంటే నువ్వు కష్టాలు అనుభవిస్తావు. అందుచేత దేవుడు అటువంటి పరిస్థితి మనకి రాకూడదని దైవ లేఖనముల ప్రకారము, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రకారము దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇది ఒకరి గురించి కాదు, మనందరికి వర్తిస్తుంది. మనందరికి కూడా వర్తిస్తుంది. ఇది నాకు కాదులే, నాకు పర్వాలేదు అనుకోవడానికి లేదు. ఇది పరిశుద్ధ బైబిల్ అందరితో మాట్లాడే బైబిల్ గ్రంథము, నీ జీవితాన్ని మార్చే గ్రంథము, నీతో మాట్లాడే గ్రంథము, నిన్ను సరిచేసే గ్రంథం. ఇది ఏదైనా ఉందంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథమే. మనుషులు మార్చలేకపోవచ్చు, దేవుడు మార్చుతాడు. ప్రియమైన విశ్వాసులారా, ఇప్పుడైనా సరే మనం ఒప్పుకుందాం. తద్వారా మనం ఏం చేయాలి? విడిచిపెడదాం. అప్పుడు చూడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో, నీలో సంతోషం ఎలా ఉంటుందో చూడు, నీకు ఎంత ఆనందం ఉంటుందో చూడు. ఎందుకంటే సర్వశక్తితో నువ్వు సహవాసం చేస్తావు, దేవునితో స్వయంగా మాట్లాడతావు, ఒక స్నేహితుల్లాగా అడుగుతావు. కనుక మనం అటువంటి ధన్యత పొందుకున్నాం. అందుకే అంటాడు, నేను అతిక్రమములు దాచిపెట్టుకోలేదు, నేను కప్పుకోలేదు ప్రభా అంటాడప్పుడు ధన్యుడు అంటాడు. నిజంగా నువ్వు ఒప్పుకుంటే, విడిచిపెడితే నిజంగా ధన్యుడివే. కనుక మనం ఒప్పుకుందాం, విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నమే కాదు, విడిచిపెట్టేద్దాం. విడిచిపెడదాం. విడిచిపెట్టు. నీ జీవితం ఎలా ఉందో చూడు, ప్రారంభించు. ఈ నిమిషం నుంచి ప్రారంభించు, ఈ దినం నుంచి ప్రారంభించు. నీ పరిస్థితి దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. తన కుమారుని ఎలాగైతే చూశాడు, ఎంతలాగా చూడాలనుకుంటున్నాడు దేవుడు, అలాగే నిన్ను కూడా చూస్తాడు. ఇంకోటి చెప్పనా, ఇకపై నువ్వు చేసిన తప్పు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనను. మనుషులైతే నిందిస్తారన్నమాట దేవుడు చెప్పే పరిస్థితిలో, నువ్వు ఫలానా ఈ సమయంలో అలా చేస్తావు, అలాగున్నావు, మనుషులు మనం నిందిస్తారు. ఒకప్పుడు నువ్వు ఇలాగున్నావు కదా, ఇప్పుడు నాకు చెప్తున్నావు ఇలా మనుషులు అనొచ్చేవాడు. దేవుడైతే జ్ఞాపకం చేసుకోడు. నీ గత జీవితము, నీ పాత జీవితము దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు తెలుసా. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? దేవుడికి ప్రియమైన బిడ్డవు అవుతావు, దేవుడికి ప్రియమైన కుమార్తె అవుతావు. అందుచేత మనం దేవునికి లోబడదాం, తగ్గించుకుందాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాం. అప్పుడు వృద్ధి దేవుడు భరిస్తాడు, అభివృద్ధి కలుగుతుంది. నీకు సమృద్ధిని నీ కుటుంబంలో దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ప్రభు పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, సర్వశక్తి పొందడానికి వందనాలు. సర్వోన్నతులమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ దినాన తండ్రి అయా మందరికి అర్థమయ్యే రీతిగా ప్రభా పరిశుద్ధాత్మ మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. విన్న మాత్రమే కాదు, మేము సరి చేసుకునే గొప్ప మాటలు మాకు వినిపించవు. ఒప్పుకోవడము, విడిచిపెట్టడం అనే మాటలతో నాయన మీ మాటలు మా హృదయాన్ని తాకిని ప్రభు నాయన. ఇదిగో ఇక నుండి అయినా మేము నీ సన్నిధానం ఒప్పుకొని విడిచిపెట్టే భాగ్యం అందరికీ దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ యొక్క ఆరాధనకి విచ్చేసిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారి కుటుంబంలో వృద్ధి, అభివృద్ధి, సమృద్ధి దయచే ప్రభా. నీ మాట ఈ రోజు తెలియపరుస్తుంది, నా కనికరము ఉంటుంది అని ప్రభా చక్కటి మాట మాకు అనుగ్రహించి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ దయలో ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని దర్శించిన, కుటుంబంలో ప్రతి సమస్యను తొలగించిన, శాంతి సమాధానం దయచే ప్రభా ప్రతి కుటుంబంలో. అలాగే తండ్రి నాయన ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారో వారి కుటుంబం శాంతి సమాధానం ఐక్యత దయచేది ప్రభా. ఆయన నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వెళ్ళిపోతున్నాను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం
ఈ యొక్క ఆరాధన వచ్చేస్తుంది. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాన్ని, అలాగే నైట్ ఆన్లైన్ ఎవరైతే వీక్షించారు వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి అత్యధికంగా ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.